నేను ఈ బుక్ రాసిన తర్వాత ఒక 15 కేసెస్‌లో మేము ఈ రిచువల్స్ అవ్వకుండా ఆపాను. 15 ఫ్యామిలీస్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి స్వయంగా ఇలా జరిగిందమ్మా అంటే మేము ఆపాం. నిజంగా రిచువల్స్ జరగలేదు. ఎవరైతే హస్బెండ్ పోయి ఉన్నారో వాళ్ళు మ్యారీడ్ ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. జరగలేదు. రిచువల్స్ అయితే ఆపాం. ఒక 15 ఫ్యామిలీస్ వరకు. 15 ఫ్యామిలీస్ ఇస్ చాలా జీరో కౌంట్ నన్ను అడిగితే. అయినా కూడా మార్పు అనేది ఒక అడుగుతోనే మొదలవుతుంది అల్టిమేట్లీ. సో ఇట్స్ టేక్స్ దేర్ ఓన్ టైం కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. ఏవైతే పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో యాక్షన్ ఆఫ్ ప్లాన్ అనేది లేదు. లైక్ ఎస్ మార్పు రావాలి అనుకున్నారు, బట్ ఎవరికి వాళ్ళు ముందు అడుగు వేయడానికి భయపడుతున్నారు. నేను ఒప్పుకుంటా, నేను కూడా భయపడ్డా, చాలా భయపడ్డాను. అసలు నేను ఈ బుక్ రాసే ముందర వీళ్ళు ఫెమినిస్ట్గా చూస్తారా దీన్ని, లేకపోతే జెండర్ డిస్క్రిమినేషన్లో తీసుకెళ్తారా, లేకపోతే హిందూయిజంకి అగెయిన్స్ట్ అనుకుంటారా, నేను ఇన్ని భయపడ్డాను. బట్ నేను ఎప్పుడు I always put this shloka in my mind, dharma eva hato hanti dharmo rakshati rakshitah. Always, when you destroy dharma, dharma will destroy you. When you protect dharma, dharma will protect you. నేను ఈ బాటమ్ లైన్తోనే నడుస్తున్నానండి, బికాజ్ ఐ నో దట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రైట్. కరెక్ట్. చాలామంది అనుకున్నారు కూడా, మీరు కమెంట్స్లో చూస్తే, సౌమ్య మీరే తీస్తా అమ్మ, ఎందుకమ్మా మీరు ఇలా మన హిందూయిజంనే వేలెత్తి చూపుతున్నారు, చాలామంది నన్ను అడిగారు. హిందూయిజంలోనే కాదు, ప్రతి ఇజంలోనూ కొంత మూర్ఖత్వం ఉంది. దాన్ని మనం చూపిస్తున్నామే తప్ప, మీరైనా నేనైనా ఇది తప్పు అని, బట్ హిందూయిజాన్ని, హిందూ తత్వాన్నే తప్పని ఎవరు మాట్లాడటం ఇక్కడ. అబ్సల్యూట్లీ నేను అదే చెప్పాను వాళ్ళకి. నేను ఇప్పుడు కూడా చెప్పాలనుకున్నా అందరికీ, ఇది చాలా భయం ఉందండి అందరిలో. ముందు అడుగు వేయకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే, తప్పని తెలిసినప్పటికీ ఇది నేను వేలెత్తి చూపితే నేను హిందూయిజంకే వేలెత్తి చూపుతున్నానని ఎవరైనా నన్ను అనుకుంటారేమో అన్న భయం ఫస్ట్. ఇంకోటి, సొసైటీ నా గురించి ఏమనుకుంటుంది అన్న ఒక పాయింట్తో ఇంకో థర్డ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎలా ఉన్నారంటే, ఎస్ రాంగ్ అని తెలుసు, బట్ నాటుకుపోయింది కదా సూపర్ స్టిషన్ చిన్నప్పటి నుంచి, వాళ్ళకి అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మార్పుని. ఈ 3 కైండ్ ఆఫ్ పీపుల్ని నేను గమనిస్తున్నాను. సో హిందూయిజం ఎవరైతే అనుకుంటున్నారో, మనని మనం వేలెత్తి చూపుకోవడం అనుకోవడం కన్నా మనలో ఉన్న లోపాలని కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్కి మార్పు తీసుకెళ్ళి హిందూయిజంని ఇంకా మనం పెంచి చూపెడుతున్నామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళామనుకోండి, ఇంకా చాలామంది యంగ్స్టర్స్ మన హిందూయిజంని ముందరికి తీసుకెళ్తారు. నేను చూశాను, నాకు కొన్ని రివ్యూస్ వచ్చాయండి, మా అమ్మగారికి ఇలా జరిగింది, అది చూసి నేను బాధపడి నేను అప్పటి నుంచి మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నేను బొట్టు, పూలు అండ్ పళ్ళు ఇవ్వడం మానేశాను. ఆ ట్రెడిషన్ని నేను కంప్లీట్లీ స్టాప్ చేసేసానని కొంతమంది డాటర్స్ నాకు రాశారు రివ్యూ. చూడండి, దీనివల్ల మన బ్యూటిఫుల్ ట్రెడిషన్ ఏదైతే ఉందో, ఎవరైతే ఇంటికి వస్తారో మనం బొట్టు పెట్టి ఒక పండు ఇస్తాం, అంత గ్రేట్ ట్రెడిషన్ మన, అంత ఆదరణ మనం చూపెడతాం ఎవరైనా అలాంటి ట్రెడిషన్ నశించిపోతుందా? బికాజ్ ఓన్లీ రీజన్ విడోస్ని మనం డిస్క్రిమినేట్ చేస్తున్నాము. దానివల్ల ఇప్పుడు విడో ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వలేకపోతాను, నేను ఆ బాధతో నేను మానేస్తున్నాను. నాకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. ఏంటి అంటే, జనరల్గా అమ్మాయి పుట్టినప్పటి నుంచే పెట్టుకునేది బొట్టు పూలు, అది పెళ్లితో వచ్చినవి కావు. కరెక్ట్. దాన్ని ఎందుకు వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయంటే, పొరపాటున ఆవిడ బొట్టు పెట్టుకున్నా, పూలు పెట్టుకున్నా, సొసైటీలో వచ్చే పేరెంట్, అయ్యో హస్బెండ్ పోయారమ్మా, ఆవిడ బొట్టు పెట్టుకుంది, పూలు పెట్టేసుకుని చూసావా అనేది ఒకటైతే, పచ్చిగా చాలా దారుణంగా మాట్లాడేది ఏంటంటే ఎవరి కోసం పెట్టుకుందో అన్నట్టుగా. కరెక్ట్. ఇట్స్ టూ వర్స్ట్ రియలీ. అంతేగాని ఆవిడ జన్మ హక్కు, పుట్టుకతోనే బొట్టు పూలు ఆవిడ పెట్టుకోగలరు అనేది ఎవరు అనుకోరు. అండ్ మోర్ ఓవర్, వన్స్ మ్యారేజ్ అనే ఒక స్టాంప్ పడిన తర్వాత ఖచ్చితంగా సొసైటీలో ఉన్నది ఏంటి అని అంటే, వీళ్ళు కాకపోతే వీళ్ళకి ఎవరితోనన్నా చేస్తారు. కరెక్ట్. సో దిస్ ఈస్ రియల్లీ సో బ్యాడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అదే కనుక నిజంగా వైఫ్ చనిపోతే మరి హస్బెండ్కి ఏం రిచువల్స్ చేస్తున్నారు? కరెక్ట్. హస్బెండ్ బయటికి వెళ్ళి ఎవరితో ఏం చేస్తున్నారో ఎవరికి తెలుసు? దీన్ని అడిగేవాడు ఎవడు? అప్పుడేమంటారు తెలుసా, అబ్బా మగవాడమ్మా, వాడికి ఎన్నో అవసరాలు ఉన్నాయంటారు. అంటే ఇక్కడ అవసరాలకి ఆడది వేరు మగవాడు వేరు అనే పాయింట్లో, ఆడవాళ్ళు వేరు మగవాళ్ళు వేరు అనే పాయింట్లో ఆలోచిస్తుంది సొసైటీ. అది కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల నుంచి మైండ్లో పాతుకుపోయిన ఆలోచన. దాన్ని
గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూలంకషంగా తీసేయాలి అని అంటే ప్రయత్నం ఇప్పుడు మొదలు పెడితే ఏ 20-30 ఏళ్ళకి జరుగుతుందో చెప్పలేం. మీలాంటి వాళ్ళు ఇంకా పుట్టాలి, దాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తే గానీ ఒక స్థాయికి రాదు. ఇప్పుడు నేను అదే ఎగ్జాక్ట్లీ చెప్పబోతున్నానండి. ఏదైతే మనం అనుకుంటున్నామో ఇప్పుడు ఈ మార్పు అనేది ఏదైతే ఉందో 20-30 ఏళ్ళు పట్టచ్చు. నాకు కూడా తెలుసు ఎంత టైం అయినా పట్టచ్చు ఇది. బట్ కానీ మనమందరం కనుక అనుకుంటే ఎక్కడో మళ్ళీ సౌమ్య పుట్టాలి అనుకోవడం కన్నా నేను నా నుంచి మార్పు తెస్తాను అనుకుంటే అవును. ఇది ఇలా చేంజ్ అవ్వచ్చండి. ఇదేమంత కష్టమైన విషయం కాదు. మనము ఒక మనిషిని బాధ పెట్టడం వల్ల అది మనకి ఎలా మంచి జరుగుతుంది ఇస్ మై క్వశ్చన్. శాస్త్రాలు వేదాలు అవన్నీ పక్కన పెట్టేసేయండి, ప్రాక్టికల్ గ్రౌండ్స్లో మాట్లాడుకుందాము. ఒక మనిషిని నువ్వు ఇనాస్పీషియస్, నువ్వు ఎదురొస్తే నాకు చెడు జరుగుతుంది అని ఒక మనిషిని నువ్వు బాధ పెట్టి నీకు మంచి ఎలా జరుగుతుంది అని నేను అడుగుతున్నాను. యా మన హ్యూమన్ బీయింగ్కి మన పుట్టుకతో ఒక గొప్ప క్వాలిటీతో పుట్టాం, లవ్ అండ్ కంపాషన్. అది మనకు ఎవ్వరూ నేర్పించలే, అది మన నేచర్. ఇలా పెరుగుతున్న కొద్దీ ఇలాంటి వాటన్నిటి వల్ల ఈ యొక్క గుణాలు మనకి ఏదైతే ఈ కంపాషన్ అనేది తెలియకుండా మనలో మనం అణగదొక్కేసుకుంటున్నాను, చూడలేకపోతున్నాను రియాలిటీ అనేది. ఒక్కసారి ఆ క్వాలిటీని అందరూ నర్చర్ చేసుకుంటే అసలు రియాలిటీ మనం చూడగలుగుతాం. ఒక మనిషిని బాధ పెట్టడం వల్ల మనకేమొస్తుంది? యా అసలు ఆవిడ ఇనాస్పీషియస్ ఎలా అయింది? ఇప్పటి వరకు హస్బెండ్ ఉన్న ఆవిడ ఆస్పీషియస్గా నువ్వు ట్రీట్ చేసి సడన్గా ఆవిడ ఇలా చనిపోయేటప్పటికి ఆవిడ ఇనాస్పీషియస్ ఎలా అయిపోతుంది? చాలామంది కింద కమెంట్స్లో రాశారు ఆవిడని సువాసిని అనం అప్పటి నుంచి. సువాసిని మీనింగ్ ఏంటి? వాసిని అంటే నివసించేది, సు అంటే మంచి, మంచిగా నివసించే ఆవిడ సువాసిని. ఇందులో పెళ్ళి ఇవన్నీ ఎక్కడ ఎక్కడున్నాయి? మనసు మంచిగా ఉన్న ఆవిడ సువాసిని. అది ఎవరైనా పెళ్ళయిందా అవలేదా డజంట్ మ్యాటర్. ఇది చెప్పామనుకోండి అర్థం చేసుకుంటారు, కరెక్టే అంటారు, బట్ ఆ మనసు రాదు. ఆ టైంలో ఆ డిస్క్రిమినేట్ చూస్తారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్స్ అయ్యాయి కదండి, రీసెంట్లీ ఇంకా అవుతున్నాయి కూడా. ఇప్పుడు ఇంకా మే వరకు మనకి ఇంకా బోల్డ్ ముహూర్తాలు ముహూర్తాలు కూడా ఉన్నాయి. అవును, అవును. ఇప్పుడు నేను రీసెంట్గా బోల్డ్ పెళ్ళిళ్ళు ఒడుగులు అవి అటెండ్ అయ్యా. ఆఫ్టర్ మై బుక్ రిలీజ్ నేను చెప్తున్నా నా అబ్జర్వేషన్స్. బోల్డ్ మంది రివ్యూస్ రాసిన వాళ్ళు పెళ్ళికి వస్తారు, నా బుక్ చదివిన వాళ్ళు వచ్చారు, చదవని వాళ్ళు కూడా, నా గురించి తెలిసిన వాళ్ళు నేను క్లోజ్ సర్కిల్లో చూశాను. నేనైతే ఏం చూడలేదు. Yeah. నాకు 1 year అయింది నా బుక్ రిలీజ్ అయ్యి, నేను హ్యాపీగా రియాక్ట్ అవ్వాలా, నేనేం చూడట్లేదని బాధపడాలో నాకు అర్థం అవ్వట్లేదు. బట్ కీపింగ్ ఇట్ ఎసైడ్, నాకు ఒక కైండ్ ఆఫ్ ఇప్పుడు పెద్దవాళ్ళని మీరు తప్పు అని చూపించే ఉద్దేశం నాది కాదు. అదే అయి ఉంటే నేను ఎప్పుడో జరుగుతున్నప్పుడే నేను ఫైట్ చేసేదాన్ని. బట్ నేను చాలా టైం తీసుకొని రీసెర్చ్ చేసిన మ్యాటర్. సో కన్సిడర్ చేయండి దీన్ని. నేనేదో చెప్పానని నమ్మద్దు, డూ యువర్ ఓన్ రీసెర్చ్. నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో నిజంగా ఇవి జరుగుతున్నాయా మిల్లలో, ఒక వీడియోతో మాట్లాడండి.